వెల్కమ్ టు ఎన్టుడే న్యూస్. ప్రతి క్షణం ప్రజల పక్షం. సన్మానించబడ్డ సీనియర్ కార్యకర్తల నాయకులకు తెలుగుదేశం పార్టీ కార్యక్రమాల్ని, తెలుగుదేశం ప్రభుత్వ కూటమి ప్రభుత్వ కార్యక్రమాల్ని ప్రజలకు తీసుకెళ్లిన కార్యకర్తల నాయకులకు గత ప్రభుత్వంలో ఆ దురహంకారానికి, ఆ అరాచక పరిపాలనకి గురై అనేక కేసులు పెట్టించుకున్న నాయకులకి అందరికీ కూడా చేతులెత్తి నమస్కరిస్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ప్రత్యేకంగా మన పార్టీ స్థాపించబడి 44 సంవత్సరాలైనా మరో 30-40 సంవత్సరాలు ఇది యవ్వన పార్టీ. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి తర్వాత అంతటి నాయకత్వ పటిమ కలిగిన యువ నాయకుడు మనకి లోకేష్ గారు ఉన్నారని చెప్పేసి మీ అందరికీ సైన్యంగా మనం చేస్తాం. ఈరోజు మీరు పాత తరం నాయకులందరూ కూడా పార్టీ నిర్వహణ తీరులో చాలా మార్పులు చూస్తూ ఉంటారు. అంటే చంద్రబాబు నాయుడు గారు పార్టీని నిర్వహించిన విధానం కానివ్వండి, లేదు ఎన్టీ రామారావు గారు పార్టీని నడిపిన విధానం కానివ్వండి, ఈరోజు లోకేష్ గారు నడుపుతున్న విధానం కానివ్వండి, చాలా మార్పులు గమనిస్తారు. ఇందాక చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ చెప్పారు, అధినేతలు కార్యకర్తలే. ఈ పార్టీ కోసం ఎవరైతే కష్టపడి ఈ పార్టీని నిలబెట్టుకుంటూ వెళ్తున్నారో వాళ్లే ఈ పార్టీకి అధినేతలు, మేము కాదని చెప్పింది లోకేష్ గారు అని చెప్పేసి మేము శ్రమగా మనం చేస్తాము. కార్యకర్తల్ని గుర్తించి, కార్యకర్తల ఇబ్బందుల్ని గమనించి, కార్యకర్తలకి ఏ నష్టం వచ్చినా కూడా ఆదుకోవాల్సిన బాధ్యత మన పార్టీది అని నమ్మిన యువ నాయకుడు లోకేష్ గారు అని చెప్పేసి మెదకి శ్రమగా మనం చేస్తామని నేను ఈరోజు మనం గెలిచిన తర్వాత కూడా ఈ 20 మాసాల్లో అనేక మందికి 5 లక్షల ఇన్సూరెన్స్ ఇచ్చాం యాక్సిడెంట్ లో చనిపోయిన మన కార్యకర్తలకి. నాకు తెలిసి దేశంలో ఏ పార్టీలో కూడా ఈ సాంప్రదాయం లేదు. మనం ప్రత్యేకంగా కార్యకర్తలకు ఇన్సూరెన్స్ ఇవ్వటమే కాదు, తల్లిదండ్రులు కోల్పోయిన తెలుగుదేశం పార్టీ కుటుంబం పిల్లలకి ఉచితంగా చదువు చెప్పించడం కానీ, తల్లి లాంటి తల్లి భువనేశ్వరమ్మ కూడా ఈ కుటుంబంలో ఎవరైనా చనిపోయినా మన తెలుగుదేశం కుటుంబంలో ఎవరికైనా ఏదైనా వచ్చినా కూడా ఒక ట్రస్ట్ నిర్వహిస్తూ ఆ పిల్లలందరూ కూడా చదివించడం కానీ, అదేవిధంగా మన వాళ్ళకి ఎవరికైనా అనారోగ్య సమస్యలు వస్తే బసవతారక హాస్పిటల్ కానివ్వండి, లేదా సుదూర ప్రాంతాల్లో వైద్య సదుపాయాలు ఇవ్వడంలో కానివ్వండి, మన కార్యకర్తలు ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా, బాలకృష్ణ గారి నాయకత్వంలో ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా. అంతేకాకుండా మన నియోజకవర్గంలో దాదాపు 14 కోట్ల రూపాయలు ఎల్ఓసీలు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఆదుకుంటున్నారంటే ఈ పార్టీ కార్యకర్తల పట్ల లోకేష్ గారి నాయకత్వంలో పార్టీకి, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పార్టీ, మనం ఆయనంతా పూర్తిగా ఆయన నిజంగా అదృష్టవంతుడు అంటాను నేను చంద్రబాబు నాయుడు గారు. ఎందుకు 20 సంవత్సరాలు ముఖ్యమంత్రి అయిన కాదు, ఒక సమర్థవంతమైన కుమారుడు ఉన్నందుకు ఆయన నిజంగా చాలా అదృష్టవంతుడు నేను భావిస్తా ఉన్నాను నేను. ఎందుకంటే ఆయన పరిపాలన మీద పూర్తిగా దృష్టి పెడితే, ఆయన పరిపాలనకు తోడు ఈరోజు గూగుల్ వచ్చిందంటే అది మన లోకేష్ గారి ప్రయత్నం. ఈరోజు ఆర్సిలరీ మిట్టల్ వచ్చిందంటే అది లోకేష్ గారి ప్రయత్నం. అంటే చంద్రబాబు నాయుడు ప్రయత్నం లేదని చెప్పేసి నేను చెప్పిన సిద్ధంగా లేను. ఆయన బ్రాండ్ మీద, ఆయన పేరు మీద, ఆయన నాయకత్వం మీద నమ్మకంతో పార్టీలు ఆలోచన చేస్తే దాన్ని వెనకబడి లేదు మా రాష్ట్రానికి రండి, మీకేం కావాలంటే చేస్తాము, ఇక్కడికి వాళ్ళు వచ్చినప్పుడు వారిని సత్కరిస్తాం కానీ, లేకపోతే వారికి కావాల్సిన సదుపాయం చేస్తాం కానీ లోకేష్ గారు చేస్తున్నారని చెప్పేసి మనం చేస్తాము. పార్టీని పూర్తిగా ఏ విధంగా నడపాలి, నియోజకవర్గాల్లో కార్యకర్తలు ఏ విధంగా చూసుకుంటున్నారు. ఈరోజు నాయకులందరూ కూడా భయపడుతున్నారు. ఒకప్పుడు కార్యకర్తలు అంటే ఎక్కలేదు, నాయకుడు నేను నాయకుడిని, నేను ఎమ్మెల్యే, నేను మంత్రిని అని చెప్పేసి అనుకునేవాళ్ళు. కానీ ఈరోజు కార్యకర్తల అభిప్రాయాలకి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామంటే అది లోకేష్ గారి ఆలోచన సరళని చెప్పేసి నేను శ్రవణంగా మనం చేస్తాను. మరి సందర్భంగా మరి లోకేష్ గారి నాయకత్వాన్ని మనం బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మన భవిష్యత్తు మన లోకేష్ గారు అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి మన కార్యకర్తలందరినీ కూడా మరి అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నాను.